ఒకవేళ ఈరోజు ముంబైలో ఆఫ్ కోర్స్ ఓడించినట్లయితే కొంచెం మెరుగుపడుతుంది వాళ్ళ పొజిషన్. ఎందుకంటే ముంబై లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో విక్టరీ సాధించారు కనుక నెట్ రన్ రేట్ కొంచెం అక్కడ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది వాళ్ళకు, నరేష్. బట్ చెన్నై కూడా నేను అనుకుంటాను ఈ సంవత్సరం అంత పెద్ద స్ట్రాంగ్ ఛాన్స్ ఉన్నట్టుగా కనబట్టలేదు. ఎందుకంటే మిడిల్ లో చాలా స్ట్రగుల్ అయ్యారు. స్టార్టింగ్ వాజ్ గుడ్ ఫర్ దెమ్. ముంబైనే ఫస్ట్ మ్యాచ్ లో ఓడించారు. ఆ తర్వాత వరుసగా ఓడిపోవడం 5 మ్యాచెస్ ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ దర్ హిస్టరీ, నరేష్. 2-3 మ్యాచెస్ చెన్నైలో ఓడిపోవడం కూడా ఎప్పుడు చూడలేదు మనం. సో అలా డిఫీట్స్ ఎదురుకోవడంతో సడన్ గా వాళ్ళు ప్రెషర్ లోకి వచ్చారు. సో కెప్టెన్ చేంజ్ కావాల్సి వచ్చింది. పడిటర్ సారీ రితురాజ్ గ్యాక్వాడ్ కోల్పోయినాడు బికాస్ ఆఫ్ ఇంజరీ. కాంబినేషన్స్ వాళ్ళకు వర్కౌట్ కాలేదు. అండ్ చాలా చేంజ్ చేశారు. లాస్ట్ కి రషీద్ కూడా ఆడించాల్సి వచ్చింది వాళ్ళకు. బికాస్ రషీద్ ఫస్ట్ వాళ్ళు అసలు యాక్చువల్ గా కన్సిడరేషన్ కూడా చేయలేదు. బికాస్ కాన్వెంట్ ట్రై చేశారు, త్రిపాఠిని ట్రై చేశారు. సో ఎక్కడ కూడా వాళ్ళకి ఏది వర్కౌట్ కాలేదని పతిరానా లాంటి బౌలర్స్ కొంచెం స్ట్రగుల్ కావడం ఈ టోర్నమెంట్ లో. ఓన్లీ నూర్ మహమ్మద్ మాత్రమే వికెట్లు తీశాడు, టైట్ బౌలింగ్ కనబరిచాడు, కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా రాణించలేదు. అశ్విన్ ఆడినప్పుడల్లా కూడా నిరాశపరిచాడు. జడేజా వాజ్ నాట్ వెరీ ఇంప్రెసివ్. సో దే హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దిస్ సీజన్ యాక్చువల్లీ.